అండి రైతులందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు వందవాగిలి గ్రామంలో ఉన్నాం. హొలుగుంద మండలం అండి. రైతన్న పేరు వచ్చేసి హనుమంతు. ఈయన వచ్చేసి కడ్డీ రకం వేసుకోవడం జరిగింది. 2 ఎకరాలు సాగు చేస్తా ఉన్నాడు రైతు. దీనికి గాను భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి స్ప్రే చేసుకొని 6 రోజులు అవుతుంది. 6 రోజుల వ్యవధిలో నేను ఆయన చేసుకున్న తర్వాత ఎలాంటి రిజల్ట్ గమనించాడు రైతు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. చిన్న 4 మాటల్లో పూర్తి వీడియో చూడండి. ఖచ్చితంగా మంచి వీడియో అండి ఇది. చెప్పండి అన్న. నమస్తే అన్న. చెప్పండి సార్. ఎట్లా ఉంది దీని రిజల్ట్? రిజల్ట్ నెంబర్ 1 సార్. మెటాక్స్ కొట్టక ముందుకి కొట్టిన తర్వాత ఏమేమి గమనించారు తేడాలు? కొట్టిన ముందు ముద్ర ఉండేది. ఓకే. గ్రోతింగ్ ఉండేది కాదు. ఓకే. ఫ్లవరింగ్ అని ఎంత వచ్చలేదు. ఓకే. దీన్ని కొట్టిన తర్వాత ఈ ఫ్లవరింగ్ వచ్చింది, చిగురు వచ్చింది, బాగా నీట్ గా నల్ల వచ్చింది సార్. చేను కూడా చేవెను కూడా నలుపుగా వస్తూ కింది ముడత పై ముడత కూడా క్లీన్ గా పోతూ నల్లి సమస్య నల్లి ఏం అసలు లేదు సార్. పోయిందా? నల్లి ఏం పోయింది సార్. ఇప్పుడు ప్రతి రైతు కూడా దీన్ని కొట్టుకోవడానికి ముఖ్యంగా దేనికోసం కొట్టుకోమని చెప్తారు చెప్తే మీరు? నల్లికి, ఫ్లవరింగ్ కి, గ్రోత్ కి, ఓకే, బాగా వస్తుంది సార్. బాగా వస్తుంది. ముదురు కూడా పోతుంది కదా. ముదురు నెంబర్ 1. మీరు చెప్పే మాటల్లో రైతులు కొట్టుకోమని చెప్తే ఆ రకంగా చెప్పొచ్చు. ఇవి దగ్గర బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి? గెనుపులు దగ్గరికి రానా? దగ్గర వస్తున్నాయి సార్. దగ్గర వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మందులు కొడితే లాంగ్ వస్తాయి కదా. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దగ్గరగా వస్తున్నాయి కదా. 100% వర్తబుల్లే కదా మందు. 100% సార్. ప్రతి రైతుకు చెప్పొచ్చా? ప్రతి ఒక్కటి బాగుండదు సార్. చేను మాత్రం ఓకే. ఇబ్బంది అయితే లేదు కదా? ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే. ఇది వచ్చేసి ఇదేనండి. ప్రతి రైతన్న కూడా దీన్ని ఎందుకు కొట్టుకోమని చెప్తామంటే, ఎర్రనల్లి ఉన్నా కూడా, మన తోటల్లో దోమ ఉన్నా కూడా, కింది ముడత పై ముడత ఉన్నా కూడా, లేదా మంచి గ్రోత్ రావాలనుకోవాలనుకుంటే, లేదా మంచి పూత కావాలి అనుకుంటే 100% మెటాఎక్స్ అనేది ప్రతి రైతన్న ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని? ఇది నాగరాజు దగ్గర సార్. లక్ష్మీ శ్రీనివాస ఫెర్టిలైజర్స్. నాగరాజు దగ్గర లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్ ఆదోని. సార్. అయితే ఈ మందుని ప్రతి రైతుకు వర్తబుల్లేనా? అంటే మీరు దీన్ని 1500 రూపాయలు పడుతుంది అంటే మీరు పెట్టిన డబ్బులకి న్యాయం చేసిందా అన్నట్లు ఏం లేదు కదా? ఇప్పుడు పక్కన మీరు కూడా ఉన్నారు కదా. మీరు పక్క రైతుగా ఎట్లా అనిపిస్తుంది? లేదు చెప్పనా? లేదులేనా? ఇప్పుడు చెప్తున్నావు కదా 4 మాటలు. బాగానే సిగ్గుపడద్దు, ఏమి ఇబ్బంది లేదు. బాగుంది. మైక్ పెడతానంటే సిగ్గుపడితే దూరంగా ఉంటే చెప్తున్నావు. ఇదండి రైతన్నలు ఏదైతే ఉందో మొత్తానికి హ్యాపీ కదన్నా? హ్యాపీ ఉండదు సార్. ప్రతి రైతుకి చెప్పొచ్చా? నెంబర్ 1 చెప్పచ్చు సార్. నెంబర్ 1 చెప్పొచ్చు. ఎంత బాగుంది చూడండి ముచ్చటగా. అసలు ఎక్సలెంట్ చూడండి. అసలు ఇట్లా చూపియనగా ఇంత మంచిగా కాపు సెట్ అవుతుంది పూర్తిగా. ఏదో కింద కాయలు కాదండి, పైన వచ్చే చిగురు దగ్గర కాపులు. మళ్ళా 6 రోజులకి కింద నుంచి కాపులు పట్టిందని చెప్పకూడదు మనం. అంతే కదన్నా? కింద వచ్చింది కూడా దాంట్లోకి వేస్తే ఎట్లయితుంది? 6 రోజులు అయింది ఇది కొట్టి. 6 రోజుల్లో మంచిగా నీట్ గా వస్తా ఉందన్నమాట. ఇప్పుడు కొత్త పిందెలు దిగేటవని ఇట్లా పట్టుకున్నా డబ్బా. ఇప్పుడు కొత్త పిందెలు దిగుతా ఉన్నాయి. కొత్త పిందెలు కొన్ని దిగుతా ఉన్నట్టు నీట్ గా. ఇంకొకటి మొత్తానికి పువ్వు కూడా ఎట్లా వస్తుంది కదా, మంచి పూత వస్తుంది. మంచిగా తెల్లగానే పూత ఉంటది కానీ వెడల్పుతో మంచిగా వస్తుంది అనమాట. బాగా పూత మంచి నేచురల్ గా ఉంటది. చిగురు కూడా నేచురల్ గా వస్తుంది. మంచి దగ్గర గెనుపులతో ఆరోగ్యంగా వస్తుంది తోట కూడా. చాలా హ్యాపీనే కదా మీరైతే? హ్యాపీ సార్. ఏమి ఇబ్బంది లేదు కదా? ఇంకా ధైర్యంగా చెప్పొచ్చా? ఇబ్బంది ఏం లేదు సార్. బాగుండదు సార్. హ్యాపీ కదా అయితే? నెంబర్ 1 సార్. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మొత్తానికి అయితే ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్.